భారతీయ జనతా పార్టీ అడ్మినిస్ట్రేరియల్ ప్రాసెస్ ఎట్లుంటదో ఇప్పుడు అందరికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆంధ్ర పర్యటనకు వచ్చారు. 5 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. కానీ వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఆయన ఇక్కడ ఉండగానే జాతీయ కార్యవర్గ ప్రకటన జరిగింది. అందులో స్మృతి ఇరానీని జనరల్ సెక్రటరీగా తీసుకోవడం నుంచి, తరుణ్ చుగ్గుని ఏదైతే కార్యాలయ ఇన్ఛార్జిగా పెట్టడం దగ్గర నుంచి, మరొక వైపున ఆంధ్రాకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారికి కీలకమైనటువంటి మన రామ్ మాధవ్ గారికి, అటు పురంధేశ్వర్ గారికి కీలకమైన పదవులు, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైనటువంటి పదవులు, అట్లా బిఎల్ సంతోష్, ఇటు తెలుగు వాళ్ళైనటువంటి వాళ్ళకి మరికొన్ని పదవులు, ఇట్లాంటివన్నీ నడిచినాయి. అదే సందర్భంలో కార్యవర్గ ప్రకటన అంతా జరిగిపోయింది. వాస్తవంగా అదే కాంగ్రెస్ పార్టీలోనో, ఈవెన్ బీఆర్ఎస్ల దగ్గర నుంచి ఏ పార్టీలో చూసుకున్న, వైసీపీల దగ్గర నుంచి చూసుకున్న అలకలు, పదవులు వదులుకోవడాలు, ఇదొద్దు మాకంటాం, అది కావాలంటాం, ఈ రచ్చంతా చూస్తుంటాం. ఇక్కడ కూల్గా జరిగిపోతుంది. అధ్యక్షుడు అక్కడే ఆఫీసులో కూర్చుంటే వచ్చి మీద పడేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, అరుపులు అరిచేవాళ్ళు ఈ మిగతా పార్టీలో చూస్తాం. వీళ్ళ దగ్గర అట్లాంటిది ఏమీ లేదన్న ధైర్యంతోనే వచ్చి కూర్చోగలిగారు.